విలియం బ్రెన్హామ్ ప్రపంచంలో ప్రతి దేశంలోనూ ఇతనికి అనుచరులు ఉన్నారు. 5 కోట్ల మందితో ఇతను ఒక ప్రవక్తగా నమ్మబడుతున్నాడు, ప్రకటించబడుతున్నాడు. కొన్ని లక్షల మందితో దేవునిగా కొలవబడుతున్నాడు. ఇతని అనుచరుల్ని బ్రెన్హామైట్లు అంటారు. దినదినము అనేక మంది క్రైస్తవులు బ్రెన్హామ్ బోధలకు ఆకర్షించబడి బ్రెన్హామైట్లుగా మారిపోతున్నారు. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో బ్రెన్హామ్ను గూర్చిన హేతుబద్ధమైన సంపూర్ణమైన వివరణే ఈ వీడియో. ఎవరిని విమర్శించాలని కాదు, కానీ సత్యాన్ని అందరికీ తెలియపరచాలని ఈ వీడియో చేశాం. బ్రెన్హామ్ 1977లో ఖచ్చితంగా సంఘం ఎత్తబడిపోతుందని అనేకసార్లు ప్రకటించాడు. అందుకు ఏవేవో లెక్కలు కట్టి వాక్యాధారాలు కూడా చూపించడానికి ప్రయత్నించాడు. God called a jubilee every 49th year. The 50th year was a jubilee. We know that. We understand that. From the first jubilee of Leviticus 25:8 in 1977 will be the 70th jubilee, making exactly 3,430 years. Amen. తాను సంఘాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చిన ఏలియాను అని, సంఘము తాను ఒకేసారి ఎత్తబడతామని కూడా బోధించాడు. Remember, Elijah was the one that went up on a chariot, never tasted death, and the message of this great messenger that will come in this closing day in the Laodicean church age, the Pentecostal age, will be the one that will take the church to the rapture. Exactly, he was raptured himself, and he'll come with the church to the rapture. ఇతడు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తున్న తన అనుచరులను చూసుకుని బ్రెన్హామ్ మరింత ఘోరమైన స్థితికి దిగజారిపోయాడు. తాను దేవుని వాక్యమునని, యోహాను 1:1 తనకు కూడా చెందుతుందని చెప్పేసుకున్నాడు. Then when a man comes with thus saith the Lord, he and the message is one. And when Elijah come with thus saith the Lord, he and his message became one. Just as Jesus, when he come, he was the Word, St. John 1. So the Word of God and the messenger of the age was the self-same thing all the time. ఇంకొంచెం దిగజారి మనిషి కుమారుడు ప్రత్యక్షమవుతాడని వ్రాయబడింది తన కోసమేనని చెప్పేసుకున్నాడు. ఈ అంత్యదినాల్లో క్రీస్తు మళ్ళీ శరీరంతోనే పుడతాడని, అతడు ప్రవక్తగా వస్తాడని వాక్యాన్ని వక్రీకరించేశాడు. ఈ తరపు ఏలియానే లూకా 17:30లో చెప్పబడిన మనిషి కుమారుడని స్పష్టంగా చెప్పేశాడు. Now we've had Elijah's and Elijah's coats and Elijah's mantles and Elijah's everything, but the Elijah this day is the Lord Jesus Christ. The Elijah this day is the Lord Jesus Christ. He is to come, according to Luke 17:30. He is the Son of Man is to reveal Himself among His people. Not a man, God. But it'll come through a prophet. No leaven among you that brings the entire fullness of the Godhead bodily among you. Couldn't do it Luther's age, couldn't do it Wesley's age, couldn't do it Pentecostal age. But in the day when the Son of Man will be manifested, revealed, brought back the church together with the entire deity of God amongst His people, showing the same visible signs manifesting Himself like He did at the beginning, when He was manifested on earth in a form of a prophet God. Glory! Promised by Malachi 4, promised by the rest of the scriptures. Where you worship at? బ్రెన్హామ్ ఒక అబద్ధ ప్రవక్త మాత్రమే కాదు, అతడు ఒక అబద్ధ క్రీస్తు కూడా. మలాకి 4:4-5 ప్రకటన 17 లాగానే లూకా 17:30 కూడా తనలో నెరవేరిందని సుమారు 30 సార్లు బ్రెన్హామ్ చెప్పుకున్నాడు. ఈ విషయం చాలా మంది బ్రెన్హామైట్లకు నేటికి కూడా తెలియదు.
బ్రెన్హాం అంతకంతకు దుర్బోధలు చేసుకుంటూ పోతుండగా బ్రెన్హాం మ్యాగజైన్కు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న గార్డెన్ లిన్సే దగ్గరకు కెన్నెత్ హెగెన్ అనే వ్యక్తి వచ్చాడు. ఇతడు అమెరికాలో చాలా ప్రఖ్యాత రచయిత, రేడియో ప్రసంగికుడు, బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్ కూడా. అతడు ప్రవచిస్తూ 1965లో బ్రెన్హాం చనిపోతాడు అని, అతడు చేసే తప్పుడు బోధలను బట్టి అతన్ని దేవుడు చంపబోతున్నాడు అని చెప్పాడు. ఈ విషయాన్ని హెగెన్ హీ గేవ్ గిఫ్ట్స్ అంటు ద మెన్ అనే పుస్తకంలో 165 పేజీలో రాశాడు. గార్డెన్ లిన్సే భార్య అయిన ఫ్రెడా లిన్సే ద డైరీ సీక్రెట్స్ అనే పుస్తకంలో కూడా ఈ విషయాన్ని వ్రాశారు. బ్రెన్హాంకు ఈ విషయం చెప్పినా ఏమాత్రమూ లెక్క చేయలేదు. అది 1965 డిసెంబర్ 18. బ్రెన్హాం కుటుంబ సమేతంగా కారులో ప్రయాణిస్తుండగా భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో బ్రెన్హాం తలకు గాయమై కోమాలోకి వెళ్ళిపోయాడు. డిసెంబర్ 24న అతడు మరణించాడు. ఈ విషయాన్ని బ్రెన్హామైట్లు నమ్మలేకపోయారు. బాప్తిజమమిచ్చి యోహాను క్రీస్తు మొదటి రాకడ సమయంలో ఉన్నట్లు నేను రెండో రాకడ సమయంలో ఉంటాను అని చెప్పిన తమ ప్రవక్త అర్ధాంతరంగా కన్నుమూయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. 1977 వరకు ఉంటానన్నాడు కాబట్టి, క్రీస్తును అని చెప్పుకున్నాడు కాబట్టి, మళ్లీ బ్రతుకుతాడని అతని శవాన్ని పోడ్చకుండా భద్రపరిచి ప్రతిరోజు లక్షల మంది ప్రార్థించసాగారు. అలా 107 రోజులు అతడు బ్రతుకుతాడని ఎదురు చూసి చివరికి 1966 ఏప్రిల్ 11న అతడిని సమాధి చేశారు. ఇతని సమాధిని కూడా యెహోవా సాక్షుల శాఖ స్థాపకుడైన చార్లెస్ రస్సెల్ సమాధి ఆకారంలోనే కట్టించారు. లెక్కలేనని దుర్బోధలు చేసి చివరకు తానే క్రీస్తునని చెప్పుకున్న బ్రెన్హాంని దేవుడే శిక్షించాడు. బ్రెన్హాం మొదట్లో నేను క్రీస్తును కాను, ప్రవక్తను అన్నాడు. చివరిలో క్రీస్తు ఈ తరంలో ప్రవక్తగా వచ్చాడు అన్నాడు. దీనితో బ్రెన్హాంను ప్రవక్తగా నమ్మే గుంపు, బ్రెన్హాంని క్రీస్తుగా నమ్మే గుంపులుగా బ్రెన్హామైట్లు విడిపోయి బ్రెన్హాం బ్రతికి ఉండగా సంపాదించిన కోట్ల ధనాన్ని వినియోగించి ప్రపంచమంతా పనిచేస్తున్నారు. పరిశుద్ధాత్మ కాలాన్ని పక్షిరాజు కాలమంటూ బోధిస్తూ బైబిల్కి ఎన్నో కలిపేసి మరెన్నో తీసివేసిన బ్రెన్హాం ఈ 20వ శతాబ్దానికి అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు కూడా. బ్రెన్హాంను అంగీకరిస్తేనే రక్షణ, బ్రెన్హాం బోధలే నిత్య జీవానికి నడుపుతాయని బోధించేవారు మీ దగ్గరికి రాబోతున్నారు. వారిని ఎదుర్కోవడానికి ఈ వీడియో మీకు ఒక ఆయుధంగా పనిచేస్తుందని ఆశిస్తూ మీ సహోదరులు.